రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న వారందరినీ కూడా ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ వారి సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఈ వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన తాత స్వాతంత్ర సమరయోధుడనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఈ విషయం తెలుసో లేదో ఒకసారి మీ కుటుంబంలో ఉన్న పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1939-45 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మీ తాత, నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు ఆ బాంబులు వేసిన దానికి భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోమని చెప్పి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1947 ఆగస్టు 15వ తారీఖు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే స్వాతంత్రం వచ్చేటంత వరకు కూడా మీ తాత ఎక్కడ నువ్వు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చావు కాబట్టి ఇక్కడ ఉండే పోలీసులు అరెస్ట్ చేస్తారేమనే భయంతో, అంటే అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిలిటరీకి తీసుకొని పోతారనే భయంతో నువ్వు మీ తాత ఊరికి రాకుండా దేశాలు పట్టుకొని తిరిగిన విషయం వాస్తవమో కాదో మీ పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఇంత ఘనమైన చరిత్ర భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు మేము దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదు అడుగు. బ్రిటిష్ వారికి అనుకూలంగా మీ కుటుంబం పనిచేసిందే లేదా, ఇది వాస్తవం నేను చెప్పేది. యాజ్ పర్ రికార్డ్స్ ఉన్నాయి, మీరు కావాలని తీసుకోండి. మీ తాత పని చేశాడా లేదా, మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర లేచా లేదా. ఈరోజు సిఎస్ఐ స్కూల్లో కూడా ఉన్న పాత రికార్డులో ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి అక్కడ ఉద్యోగం చేశాడా లేదా స్వాతంత్రానికంటే ముందు అనే విషయం ఈరోజు కూడా రికార్డులో ఉన్నాయి. కావాలంటే నీ మనుషులు పంపించి వెరిఫై చేసుకో జగన్మోహన్ రెడ్డిని చెప్తా ఉన్నా. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో మీ కుటుంబం పెద్దది, రకరకాల ఆ కాలంలోనే కొంత వ్యాపారాలు చేసేవారు, వాస్తవమేమే కాదని చెప్పలే. కానీ మిగతా వాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు. కానీ మీ తాత రాజారెడ్డి గారు అరాచకం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళనే విషయం అందరికి కూడా తెలుసు. అందరూ కూడా మీ కుటుంబంలో అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మేనత్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి పెదనాన్నలు, చిన్నాన్నలు అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సమాజంలో గౌరవంగా బతికారు. రాజారెడ్డి గారు ఏం చదువుకున్నారు? బ్రిటిష్ వారి ప్రాపకంతో వారిచ్చిన అన్ని ఆ రోజు విద్యా సంస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి మేనత్త గారిని, అంటే మీ అవ్వలను మీ తాతలను అందరినీ కూడా బాగా చదువుకొని బ్రిటిష్ వారి ద్వారా అభివృద్ధి జరిగింది. మీ తాత, మీ సొంత అబ్బా ఇది చదువు అబ్బలే, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి చదువు అబ్బక మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. ఇది మీ చరిత్ర. స్వాతంత్రం కంటే ముందు మీరు సాధించిన ఘనత. తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ముగ్గురాల వ్యవహారంలో వెంకట నరసయ్య గారు ఒక